Hello everyone, I am Dilsha. Today I am going to discuss about web technologies. అసలు వెబ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలంటే మన వెబ్సైట్స్ని తయారు చేయాలి, నా సొంత వెబ్సైట్ నేను డిజైన్ చేసుకోవాలి, ఆర్ అదర్ వెబ్సైట్స్ అసలు ఎలా వస్తున్నాయి అవన్నీ తెలియాలంటే మనం వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. వెబ్ టెక్నాలజీస్ రావాలంటే ఫస్ట్ దాంట్లో కొన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి. HTML, CSS, జావాస్క్రిప్ట్, అజాక్స్, XML, పర్ల్, రూబీ ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటే మనం ఒక వెబ్సైట్ని క్లియర్గా డిజైన్ చేయగలం. వెబ్ టెక్నాలజీస్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి HTML అండ్ CSS. అందులో ఫస్ట్ చాప్టర్ HTML. HTML గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ HTML అంటే H stands for hyper, T stands for text, M stands for markup, L stands for language. Hypertext Markup Language is the acronym of HTML. And what is HTML? అసలు HTML అంటే ఏంటి? డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్స్. మనం డైలీ యూజ్ చేసే వెబ్ పేజెస్ అయి ఉండొచ్చు, లేకపోతే యాప్స్ అయి ఉండొచ్చు, అవి క్రియేట్ చేయడానికి మనం HTMLని యూజ్ చేసుకుంటాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్లో ఇంకో టెక్స్ట్ రాస్తాం. మన ఈ HTMLలో ఒక టెక్స్ట్లో ఇంకో టెక్స్ట్ని రాస్తాం అండ్ కొన్ని ఆ టెక్స్ట్ని ఇమేజెస్ రూపంలో మార్చుకుంటాం, ఆర్ మనకు కావాల్సిన లింక్స్ని అందులో యాడ్ చేసుకుంటాం, టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఇలా డిఫరెంట్గా మనం టెక్స్ట్ లోపల ఇంకో టెక్స్ట్ని రాస్తే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇది కంప్యూటర్ లాంగ్వేజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి అండ్ కొన్ని ఫార్మాటింగ్ కన్వెన్షన్. ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది, దానికి కొన్ని స్టైల్స్ని నేను అప్లై చేయాలనుకుంటే మనం మార్కప్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ని ఎందుకు యూజ్ చేస్తాం? అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇవి మూడు డిఫరెంట్, బట్ ఒక్కొక్కటి ఇంకొకటి దానికి రిలేట్ అయి ఉంది. HTML వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. అసలు వెబ్ పేజ్ అంటే ఏంటంటే అది ఒక జస్ట్ HTMLలో రాసిన డాక్యుమెంట్. కాకపోతే మన వెబ్ బ్రౌజర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ అది ఒక బ్రౌజర్ అని చెప్తాం కదా. ఆ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం HTML డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తే మనకి డిస్ప్లే అయ్యేది వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ని మన మొబైల్లో ఓపెన్ చేయగానే మనకు కనిపించేది వెబ్ పేజ్. మనం URL ఉంటుంది కదా పైన, అక్కడ www.google.com అని మనం టైప్ చేశాక వచ్చేది వెబ్సైట్. డిఫరెన్స్ చూసారా? మనం www.google.com టైప్ చేయకముందు ఉన్నది వెబ్ పేజ్, టైప్ చేశాక వచ్చేది వెబ్సైట్. అయితే ఈ వెబ్ పేజెస్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టాటిక్, ఇంకోటి డైనమిక్. స్టాటిక్ అంటే ప్రీడిఫైన్డ్, మనం ముందుగానే ఉన్న వెబ్ పేజెస్ కొన్ని ఉంటాయి. అండ్ డైనమిక్ అంటే ఇప్పుడు మనం రాసి రన్ చేస్తున్నవి, ఇవి డైనమిక్. స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి HTML ద్వారానే మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వెబ్సైట్ అంటే నేను చెప్పాను కదా ఇప్పుడే, మనం google.com అని టైప్ చేసాక మనకి డిస్ప్లే అయ్యేది. దాని డెఫినేషన్ ఏంటంటే వెబ్ పేజెస్ మొత్తాన్ని కలిపితే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ వెబ్సైట్. నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని కంబైన్ చేస్తే వచ్చేది వెబ్సైట్. ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై డొమైన్ నేమ్. దానికంటూ ఒక డొమైన్ నేమ్ అనేది ఉంటుంది.
అది వెబ్ సర్వర్ ద్వారా పబ్లిష్ కూడా చేస్తాం. కొన్ని వెబ్సైట్ ఎగ్జాంపుల్స్ మనకు తెలిసినవే amazon.com, google.com, wikipedia.org, ఇవన్నీ వెబ్సైట్స్. క్లియర్గా తెలియాలంటే మీరు ఒకసారి నేమ్స్ని టైప్ చేయండి, అప్పుడు మీకు డిస్ప్లే అయ్యేవి వెబ్సైట్స్. ఇది వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా పబ్లిష్ అయినవి. నెక్స్ట్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే మన వెబ్ పేజ్ అయినా వెబ్ సైట్ అయినా ఈ వెబ్ సర్వర్ ద్వారా క్లయింట్ రిక్వెస్ట్ని క్లయింట్ ఇప్పుడు మనకి అమెజాన్ కావాలి, మనం amazon.com అని టైప్ చేయగానే మనకి ఆ సైట్, ఆ వెబ్సైట్ ఎలా డిస్ప్లే అవుతుందంటే ఈ వెబ్ సర్వర్ స్టోర్ చేసుకున్నది దాని ద్వారా ప్రాసెస్ చేసి అండ్ మనకి డెలివర్ చేస్తుంది. ఈ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండు ఉంటాయి. అండ్ ఇందులో ఇది ఎలా డిస్ప్లే చేస్తుందంటే బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్. మెయిన్ ప్రోటోకాల్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అండ్ ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ ద్వారా మనం క్లయింట్స్ ఇచ్చే రిక్వెస్ట్ని రెస్పాండ్ చేసి ఆ ప్రోటోకాల్స్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా మనకి వెబ్సైట్ని డిస్ప్లే చేస్తుంది. అది ఏదైతే స్టోర్ చేసుకుందో ప్రాసెస్ చేసి మనకి డెలివర్ చేస్తుంది. అండ్ కింద డయాగ్రామ్ చూపించాను కదా, వెబ్ పేజ్ అది, ఇది వెబ్ పేజ్ గూగుల్ అనేది. నెక్స్ట్ ఫేస్బుక్ అనేది ఇది వెబ్సైట్. facebook.com అంటే మనకు వచ్చే వెబ్సైట్. ఇందులో వెబ్ పేజెస్ ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. హోమ్ అనగానే మనకి ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది, నోటిఫికేషన్స్ క్లిక్ చేయగానే ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది, అండ్ ఫొటోస్ అనగానే ఇంకో పేజ్ డిస్ప్లే అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ కలిసిందే వెబ్సైట్ అని చెప్పాను కదా, ఇది facebook.com. క్లియర్? అండ్ నెక్స్ట్ వెబ్ సర్వర్. క్లయింట్స్ ఇచ్చే రిక్వెస్ట్ వాళ్ళకి ఏదైతే కావాలో అది ఇంటర్నెట్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ ఇది ప్రోటోకాల్స్ని యూస్ చేసుకుని ఆ ఇంటర్నెట్ ద్వారా రిక్వెస్ట్ సర్వర్ తీసుకొని ఆ సర్వర్లో ఉన్న డేటాని మనకి డిస్ప్లే చేస్తుంది వెబ్సైట్ లాగా. కామన్గా ఉన్న వెబ్ సర్వర్స్ మనం డైలీ యూస్ చేసేది ఏంటిదంటే అపాచీ వెబ్ సర్వర్. అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ HTML. హిస్టరీ ఏంటంటే ఒక ఫిజిస్ట్ టిమ్ బెర్నర్స్-లీ 1980s ఒక కాంట్రాక్టర్గా సర్న్ యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ఇందులో పనిచేసేవాడు. ఒక కాంట్రాక్టర్ లాగా అతను ఒక సిస్టమ్ని ఆ రీసెర్చర్స్కి ప్రపోజ్ చేశాడు. 1989లో అతను ఒక మెమోని రాసి పంపించాడు. అదేంటిదంటే ఇంటర్నెట్ బేస్డ్ హైపర్ టెక్స్ట్ సిస్టమ్ యొక్క మెమోని ఒక లెటర్ని రాసి వాళ్ళకి పంపించాడు 1989లో. టిమ్ బెర్నర్స్-లీని మన ఫాదర్ ఆఫ్ HTML అంటాం. HTML ఫస్ట్ పబ్లిష్ అయింది 1991లో. HTML ట్యాగ్స్ని పబ్లిష్ చేసింది. అండ్ HTML వర్షన్స్ వచ్చేసి HTML ఇన్వెంట్ చేసిన దగ్గర నుంచి మార్కెట్లో చాలా వర్షన్స్ వచ్చాయి. అందులో కొన్ని HTML 1.0 ఇది ఫస్ట్ వర్షన్ 1991లో రిలీజ్ అయింది. ఇది బ్యాక్ బోన్ వర్షన్ అనమాట. ఈ HTML లాంగ్వేజ్కి బ్యాక్ బోన్ అనమాట. నెక్స్ట్ HTML 2.0 ఇది దాని తర్వాత వచ్చిన వర్షన్. ఇది 1995లో రిలీజ్ చేశారు. ది స్టాండర్డ్ లాంగ్వేజ్ వర్షన్ ఫర్ వెబ్సైట్ డిజైన్. ది స్టాండర్డ్ లాంగ్వేజ్ వర్షన్ అనమాట. ఈ వర్షన్ యొక్క కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. ఏంటి అంటే ఫామ్ బేస్డ్ ఫైల్ అప్లోడ్, ఫామ్స్ని యాడ్ చేశారు. ఫామ్ ఎలిమెంట్స్ సచెస్ టెక్స్ట్ బాక్స్, ఆప్షన్ బటన్, ఫామ్స్ గురించి తర్వాత వస్తుంది. ఈ ఫామ్స్ని ఈ 2.0 వర్షన్లో యాడ్ చేశారు. నెక్స్ట్ HTML 3.2.
ఈ వర్షన్ W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం 1997లో ఇది పబ్లిష్ చేసింది. ఈ వర్షన్ దీని క్యాపబిలిటీస్ ఏంటంటే టేబుల్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని కూడా వెబ్ పేజ్కి మనం రాయొచ్చని. అండ్ జనవరి 1997 వరకు దీన్నే స్టాండర్డ్గా ప్రతి బ్రౌజర్ యూస్ చేసుకున్నాయి ఈ 3.2 వర్షన్నే. ఇంకా కొంతమంది యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ HTML 4.01 ఈ వర్షన్ అనేది డిసెంబర్ 1999లో రిలీజ్ అయింది. ఇది స్టేబుల్ వర్షన్ ఆఫ్ HTML లాంగ్వేజ్. కరెంట్గా ఇప్పుడు ప్రస్తుతం చాలామంది ఇప్పటికీ యూస్ చేస్తూనే ఉన్నారు. ఇది స్టైల్ షీట్స్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది నెక్స్ట్ చాప్టర్ CSS. కొన్ని స్టైల్స్ని యాడ్ చేయడం, బ్యాక్గ్రౌండ్స్ కానీ టెక్స్ట్ ఫార్మాట్ ఇలాంటివి చాలా యాడ్ చేసుకుంటాం మనం ఇందులో CSS ద్వారా. సో ఈ ఫీచర్స్ అనేవి ఈ 4.01 వర్షన్లో యాడ్ చేశారు. HTML5 ఇది న్యూయెస్ట్ వర్షన్ ఆఫ్ HTML మార్కప్ లాంగ్వేజ్. అయితే జనవరి 2008లో ఈ వర్షన్ వచ్చింది. ఇది ఎవరెవరు పబ్లిష్ చేశారంటే W3C వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం అండ్ WATWG వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్. ఇవి రెండు కలిసి HTML5 వర్షన్ని డెవలప్ చేసి పబ్లిష్ చేశారు. ఇప్పటికీ వాళ్ళు డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇవి వర్షన్స్ ఆఫ్ HTML. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ HTML ఫీచర్స్ ఏంటి అంటే ఎందుకు మనం HTMLని యూస్ చేసుకోవాలి, దానివల్ల లాభాలు ఏంటి అంటే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్. మనం ఈజీగా అర్థం చేసుకోగలం, ఈజీగా మోడిఫై చేయగలం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ని మనం ఈ HTML ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. చాలా ట్యాగ్స్ ఉన్నాయి, ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకొని మనం ఎఫెక్టివ్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇది మార్కప్ లాంగ్వేజ్ ద్వారా మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు వెబ్ పేజెస్ని టెక్స్ట్ ద్వారా. అండ్ నెక్స్ట్ మనం ఒక వెబ్ పేజ్కి ఇంకో వెబ్ పేజ్కి సంబంధించిన లింక్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు యాంకర్ ట్యాగ్ ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశాను, ఆ వెబ్ పేజ్లో నేను youtube.com అనే లింక్ని నేను యాడ్ చేశాను టెక్స్ట్ ద్వారా. సో దాన్ని క్లిక్ చేయగానే youtube.com అనేది ఓపెన్ అవుతుంది. సో అలాగా మనం లింక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అది ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ అవుతుంది. మన ఫోన్లో ఏ ఫోన్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫోన్లో ఏ విండోస్ కానీ లైనక్స్ కానీ మ్యాకింటోష్ కానీ ఇలాంటి ఏ ప్లాట్ఫామ్లో అయినా ఇది HTMLని మనం రాయొచ్చు అండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనం ప్రోగ్రామర్స్ అనేవాళ్ళం గ్రాఫిక్స్ని కానీ వీడియోస్ని కానీ సౌండ్స్ని కానీ వెబ్ పేజెస్కి యాడ్ చేసుకోవాలంటే ఈ HTML ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఎక్కువ అట్రాక్టివ్గా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వగలం మన వెబ్ పేజెస్ని. వెబ్సైట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ HTML ఇది చాలా ఇంపార్టెంట్. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే HTML కోడింగ్ అనేది క్యాపిటల్స్లో రాయొచ్చు, స్మాల్ లెటర్స్లో అయినా రాయొచ్చు. ఇది అప్పర్ కేస్లో కానీ లోయర్ కేస్లో కానీ ట్యాగ్స్ని ఏ విధంగా అయినా రాయొచ్చు. కాకపోతే ఎక్కువగా లోయర్ కేస్లో రాస్తాం, ఎందుకంటే ఫర్ అవర్ రీడబిలిటీ అండ్ మంచిగా కనిపించడానికి మనం లోయర్ కేస్ని ఎక్కువ యూస్ చేస్తుంటాం. ఇది ఫీచర్స్ ఆఫ్ HTML.
నెక్స్ట్ వన్ బేసిక్ సింటాక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ సింటాక్స్ ఎలా ఉంటుందండి, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి హెడ్ పార్ట్, నెక్స్ట్ వన్ బాడీ పార్ట్. ఫస్ట్ head, this contains the information about the HTML document. HTML డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ హెడ్లో ఉంటుంది. అంటే మనం దేనికి సంబంధించింది రాస్తుంది, వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ అనేది ఈ హెడ్ పార్ట్లో మనం డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ బాడీ అంటే మన ఎవ్రీథింగ్, మన వెబ్ పేజ్లో కావాల్సినవన్నీ మన బాడీలోనే రాస్తాం. ఇక్కడ సింటాక్స్ కనిపిస్తుంది కదా, ఇది బేసిక్ సింటాక్స్. ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది బిగినర్స్కి ఇది అవసరం లేదు, ఇది ఆప్షనల్. ఆఫ్టర్ హెచ్టిఎంఎల్ మొత్తం అయిపోయి మనం ప్రాజెక్ట్ బేస్డ్కి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్ని క్లోజ్ చేయడం, స్లాష్ని యూస్ చేసి క్లోజ్ చేస్తాం. హెడ్ని క్లోజ్ చేసాం, బాడీని క్లోజ్ చేసాం. హెచ్టిఎంఎల్ ప్రతి వెబ్ పేజ్లో అవన్నీ బేసిక్ థింగ్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే అది ఎందుకు రాస్తామంటే, అది రాయడం వల్ల ఏ హెచ్టిఎంఎల్ వర్షన్ని మనం యూస్ చేస్తాం, XHTML, HTML5 లేకపోతే ఏ వర్షన్ని మనం యూస్ చేస్తున్నాం అని అక్కడ మనం డిస్ప్లే చేస్తామన్నమాట. మనం ఒకవేళ అది రాయకపోతే అది డిఫాల్ట్గా HTML5 అని తీసుకుంటుంది. HTML అని మనం రాసాం, దాని అర్థం ఏంటంటే ఇది రూట్ ఎలిమెంట్, కింద రాసిన కోడ్ మొత్తం ఈ ఎలిమెంట్ వ్రాప్ చేసుకుంటుంది, ఇది గ్రాప్ చేసుకుంటుంది. హెడ్ ఈ ట్యాగ్ని ఎందుకు రాస్తామంటే ఈ హెడ్ ట్యాగ్లో మనం రాసిన వెబ్ పేజ్కి సంబంధించిన టైటిల్ కానీ లేకపోతే స్టైల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ మెటా డేటా కానీ ఇవన్నీ హెడ్ లోపలే మనం రాయాలి. అండ్ నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఎందుకు రాస్తామంటే ఈ బాడీ ట్యాగ్ లోపల మన వెబ్ పేజెస్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బాడీ ట్యాగ్లోనే రాయాలి. అండ్ నెక్స్ట్ టైటిల్ అనగానే మనకి తెలుసు, టైటిల్ అంటే హెడ్డింగ్ అన్నమాట. మన వెబ్ పేజ్కి రాయాల్సిన టైటిల్ ఏంటి, మనం ఏదన్నా టైటిల్ రాయాలనుకున్నప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటాం. ఈ టైటిల్ ట్యాగ్ కంపల్సరీగా హెడ్ని క్లోజ్ చేయకముందే రాయాలి. టైటిల్ని మనం క్లోజ్ చేయకపోతే అది ఆ టైటిల్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు, అది ఇగ్నోర్ చేస్తుంది. ఈ H1 అనేది హెడ్డింగ్ అనమాట. మనం బాడీలో ఈ H1ని రాస్తాము. H1, H2, H3, H4, H5, H6 6 హెడ్డింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే ఒకటి పెద్దగా, దాని తర్వాత H2 అనేది దానికంటే చిన్నగా, అలాగా సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. అది ఎగ్జాంపుల్ నేను తర్వాత మీకు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ అంటే మనం ఏదన్నా పారాగ్రాఫ్ రాయాలన్నప్పుడు ఈ P అనే ట్యాగ్ని రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ట్యాగ్స్ గురించి చాలా ట్యాగ్స్ ఉన్నాయి, వాటి గురించి ఇంకో వీడియోలో చెప్తాను. ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్టన్ ట్యాగ్స్, సెకండ్ వన్ పేర్డ్ ట్యాగ్స్. సింగిల్టన్ ట్యాగ్స్లో ఇట్ డజంట్ రిక్వైర్ ఎండింగ్ ట్యాగ్, అది ఎండింగ్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు. సింటాక్స్ చూడండి, ట్యాగ్ నేమ్ పారామీటర్స్ ఈక్వల్ టు వాల్యూ. ఒక్కొక్కసారి పారామీటర్స్ని మనకి అవసరం లేకపోతే రాయం, ట్యాగ్ నేమ్ ఒకటి రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, HR అలైన్ సెంటర్, అలైన్మెంట్ వచ్చేసి సెంటర్లో ఉండాలి అని చెప్పి మనం రాసాం. అది ఒక సింగిల్టన్ ట్యాగ్, దాన్ని మనం క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయడం అంటే ఎండింగ్ ట్యాగ్ అంటే స్లాష్ అని చెప్పి ఎండింగ్ చేయడం.
పేర్డ్ ట్యాగ్స్కి ఎండింగ్ ట్యాగ్ కంపల్సరీగా రాయాలి. సింటాక్స్ చూడండి, ట్యాగ్ నేమ్ పారామీటర్స్ ఈక్వల్ టు వాల్యూ స్లాష్ ట్యాగ్ నేమ్. ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెడ్ స్లాష్ హెడ్ ఇది మనం క్లోజ్ చేసాం కదా, ఇది పేర్డ్ ట్యాగ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ క్రియేటింగ్ HTML ఎగ్జాంపుల్స్ అండ్ ఎగ్జిక్యూషన్. అసలు HTML ఎలా రాయాలి, అసలు ఎగ్జాంపుల్స్ ఏంటివి నేను మీకు క్లియర్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఫస్ట్ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకుందాం. ఇందులో మన HTML శాంపుల్ కోడ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఫస్ట్ మనం రాయాల్సింది HTML. HTML అని రాసాం. అండ్ నెక్స్ట్ హెడ్. ఈ హెడ్లో నేను ఒక టైటిల్ని రాస్తున్నాను. టైటిల్ హెలో వరల్డ్. నాకు ఒక టైటిల్ కావాలి, సో టైటిల్ అనే ట్యాగ్ని రాస్తున్నాను, హెలో వరల్డ్ అని ఇచ్చాను. అండ్ తర్వాత హెడ్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాడీలో నాకు ఒక హెడ్డింగ్ డిస్ప్లే అవ్వాలి, వెల్కమ్ అని. ఆ హెడ్డింగ్ని కూడా క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ బాడీని కూడా క్లోజ్ చేస్తున్నాను. తర్వాత HTMLని కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇది సింపుల్ ప్రోగ్రామ్. నాకు టైటిల్ వచ్చేసి హెలో వరల్డ్ అని, అండ్ నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి వెల్కమ్ అని డిస్ప్లే అవ్వాలి. ఇది జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్. దీన్ని సేవ్ చేయాలి. ఈ సేవ్ చేసేటప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తే దీన్ని సేవ్ చేసేటప్పుడు ఎలా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ డాట్ HTM అయినా ఇవ్వచ్చు, HTML అయినా ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల అది టెక్స్ట్ డాక్యుమెంట్ ఉన్నది HTML ఫార్మాట్లోకి మారుతుంది. సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. example.htmlని ఓపెన్ చేస్తే హెలో వరల్డ్ అనే టైటిల్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ అనే మెసేజ్ ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే కదా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను JNTUK సిలబస్ బేస్ రిఫర్ చేసిన టెక్స్ట్ బుక్ ద్వారా ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వన్ హెడ్డింగ్స్ 6 ఉంటాయి కదా, అవి 6 ఫాంట్స్ అంటే సైజెస్ ఎలా ఉంటాయి, ఆ 6 హెడ్డింగ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. హెడ్ రాసాను. నెక్స్ట్ బాడీ. ఈ బాడీలో హెడ్డింగ్స్ని రాస్తున్నాను. H1 ఏం ప్రింట్ చేద్దాం, వెబ్ టెక్నాలజీస్. ఇది ప్రింట్ చేస్తాను. H2 కూడా అదే ఇస్తాం. ఏది ఏ సైజులో ప్రింట్ అవుతుందో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ H3. అండ్
నెక్స్ట్ H4. H5. And next H6. H1 నుంచి H6 వరకు మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ సైజులో కావాలంటే ఆ హెడ్డింగ్ని మనం యూజ్ చేసుకోవాలి. బాడీని క్లోజ్ చేశాను అండ్ HTMLని క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. కనిపిస్తుందా? ఇది H1, H2, H3, H4, H5, H6. మనకి ఏ ఫాంట్లో మనకి డిస్ప్లే అవ్వాలన్న హెడ్డింగ్ H1 నాకు పెద్దగా కావాలంటే హెడ్డింగ్ H1ని యూజ్ చేసుకోండి. ఈ ఏ సైజులో కావాలంటే ఆ ట్యాగ్ని H1 నుంచి H6 దాకా యూజ్ చేసుకోండి. ఇది హెడ్డింగ్స్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ని ఎలా రాస్తాం. పారాగ్రాఫ్ P అనే ట్యాగ్తో మనం పారాగ్రాఫ్ని రాస్తాం. P ఒక పారాగ్రాఫ్ రాద్దాం. హాయ్, we are discussing HTML paragraphs and any queries, comment ఇది ఒక పారాగ్రాఫ్ని నేను రాసి సేవ్ చేశాను. దీన్ని ఓపెన్ చేద్దాం. Hi, we are discussing HTML paragraphs and any queries, comment. ఈ వెబ్ టెక్నాలజీస్ అనేది హెడ్డింగ్ అన్నమాట. ఈ కింద కనిపిస్తుంది పారాగ్రాఫ్. మనం ఎంతైనా రాసుకోవచ్చు. ఈ పారాగ్రాఫ్లో మనం ఒక పెద్ద కథని కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ లైన్ బ్రేక్స్. మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తుంది లైన్ బ్రేక్స్. లైన్ బ్రేక్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై BR/. BR అంటే బ్రేక్. స్లాష్ని మనం ఎందుకు యూజ్ చేసామంటే అది ఎండింగ్ ట్యాగ్ కూడా. ఆర్ జస్ట్ BR రాసినా పర్లేదు. BR/ ఆర్ BR. ఎగ్జాంపుల్ చూద్దాం. BR ఇంకో పారాగ్రాఫ్ రాస్తానా. థ్యాంక్ యూ. సేవ్ చేశాను. అది ఎలా రన్ అవుతుందంటే చూడండి, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. ఆ BR ట్యాగ్ రాయడం వల్లే మనకి గ్యాప్ వచ్చింది. ఒకవేళ అది రాయకపోతే అవుట్పుట్ ఎలా వచ్చేదో చూద్దాం. ఇలా వస్తుంది. ఒకవేళ మనం BR రాయకపోతే మధ్యలో లైన్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూషన్గా వస్తుంది. ఒకవేళ మనం BR ట్యాగ్ని రాస్తే లైన్ అనేది
బ్రేక్ అవుతుంది, మనం నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ప్రిజర్వింగ్ వైట్ స్పేసెస్. ప్రిజర్వింగ్ వైట్ స్పేసెస్. నేను ఒక పారాగ్రాఫ్ని వైట్ స్పేసెస్తో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రిజర్వింగ్ వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అంటే ఇక్కడ మనకి ప్రిజర్వింగ్కి వైట్కి స్పేసెస్కి మధ్యన కొంత గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అలానే రావాలి. అండ్ ఈ స్పేసెస్ ఇలా ఉంది, దీని ముందున్న గ్యాప్ కూడా ఇలానే మనకు ప్రింట్ అవ్వాలనుకోండి. సో మనం యూస్ చేసే ట్యాగ్ ఏంటంటే ప్రీ అనే ట్యాగ్ని యూస్ చేసుకొని మనం వైట్ స్పేసెస్ని ప్రిజర్వ్ అంటే అవి పోకుండా ఆ వైట్ స్పేసెస్ని అంతే ఉంచుకుంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Mary had a little lamb. నాకు ఈ టెక్స్ట్ ఇలానే డిస్ప్లే అవ్వాలంటే చూద్దాం ఎలా రన్ అవుతుందో. చూడండి, మేరీ హ్యాడ్ ఏ లిటిల్ ల్యాంబ్ అంతే డిస్ప్లే అయింది కదా. సో ఇది ఈరోజు HTML బేసిక్ సింటాక్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి, కమెంట్ చేయండి మీకు ఆన్సర్ వస్తే. ఒకవేళ డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్. Mary had a little lamb. Its fleece was white as snow. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్. ఇలాగా డిస్ప్లే అయ్యే ఒక HTML కోడ్ని రాయండి, రాసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసి ఫస్ట్ వన్, అది సెకండ్ వన్. సెకండ్ వన్ ఇది డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా అవుట్పుట్ రావాలి. సో కోడ్ రాయండి, చాట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్.